అసెంబ్లీలో మంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, అసెంబ్లీలో అబద్ధపు మాటలు మాట్లాడుతున్న కేటీఆర్, అసెంబ్లీలో గౌరవల్లి ప్రాజెక్టు గురించి అబద్ధాలు రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా. అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నటువంటి హరీష్ రావు, అబద్ధాలు ఆడుతున్నటువంటి హరీష్ రావు, అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నటువంటి కేటీఆర్, అబద్ధాలతో అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నటువంటి కేసీఆర్, మొత్తం గౌరవల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండానే అబద్ధాలు మొత్తం ప్రాజెక్టు పూర్తి అయిందని చెప్తున్నటువంటి హరీష్ రావు, హరీష్ రావు అబద్ధాల హరీష్ రావు, అబద్ధాల హరీష్ రావు, అబద్ధాల కేటీఆర్, కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్. బీఆర్ఎస్ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, కేటీఆర్ గౌరవ నీళ్ళు ప్రాజెక్టు నీరు పారింది ఎక్కడ, అబద్ధాల హరీష్ రావు, అసెంబ్లీలో అబద్ధాలు పట్టిస్తున్న హరీష్ రావు, గౌరవల్లి ప్రాజెక్టు నీళ్లు ఎక్కడ, ఎక్కడ గౌరవ నీళ్ళు ప్రాజెక్టు నీళ్లు పారింది ఎక్కడ, రైతులతో చెలగాటమా. మా ఉస్నాబాద్ ప్రాంతం నుంచి గెలిచిన బీసీ బలైన వర్గాల ఎమ్మెల్యే గెలిచిన మా మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నేను గెలిచిన నియోజకవర్గంలో ఉన్న గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదు అని అంటే కుసో అని చెప్పేసి మాట్లాడిన అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది కేటీఆర్. అట్లా మాట్లాడుకుంటూ మంత్రి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, గౌరవల్లి ప్రాజెక్టు అది దాన్ని ట్రయల్ రన్ చేసి నీళ్లు నింపడం జరిగింది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మా గౌరవల్లి ప్రాజెక్టు దగ్గరికి వచ్చి చూడండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు తీసిన ఈ కాల్వలు తప్ప మీరు ఒక తట్టడి మట్టి తీయలేదు, కాల్వలు కూడా చేయలేని ప్రభుత్వం మీది. దీని గురించి పట్టించుకొని మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు అలాంటిది ఇవాళ గౌరవల్లి ప్రాజెక్టు నింపడమని అంటున్నారు. గౌరవల్లి ప్రాజెక్టులకు నీళ్ళు వస్తే కాలువలు లేకుండా ఆ నీళ్లు ఎటు పంపిస్తారో మీకు ఇప్పటివరకు అవగాహన ఉందా అని అంటున్నాం. ఈ ఎమ్మెల్యేకు ఆయనతో సోయి లేదు. ట్రయల్ రన్ చేసి ఇక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు ట్రయల్ రన్ చేసి అక్కడ గొర్రెలను కోసుకొని దావతులు చేసుకోవడం జరిగింది, మందులు తాగిపోయడం జరిగింది. ఎందుకోసము అని అంటే ఇది ఇప్పుడు మొత్తం పూర్తవుతుంది, ఓట్లు దండుకోవాలి అని చెప్పేసి ప్రజల్ని తీసుకొచ్చి మభ్యపెట్టడం కోసమే ప్రయత్నం చేసింది తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండి చేసింది కాదు అని చెప్పేసి అంటున్నాను. ఇంకొక ఆయన అంటాడు, మంత్రి హరీష్ రావు గారు, అగ్గిపెట్టే దొరకని మంత్రి గారు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నేను కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అంటారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలు తీసుకున్న దద్దమ్మవు, అసమర్థుడివి, ఆ 1,00,000 కోట్లు ముంచినోడివి నువ్వే కదా. ఇవాళ అలాంటోనివి ఇంకా మళ్ళీ నీకు పదవి కావాలని చెప్పేసి నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టినావు, చెప్పకనే చెప్పినావు. బిడ్డ ఖబర్దార్, కేటీఆర్ హరీష్ రావు గారు నా ప్రాంతం ఏదైతుందో ఉస్నాబాద్ ప్రాంతానికి అన్యాయం చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక్కడున్న అసమర్థ ఎమ్మెల్యే అనే అతను ఏ ఒక్కరోజు కూడా నా ప్రాంతం గురించి కానీ మా గౌరవల్లి ప్రాజెక్టు గురించి కానీ మీ దగ్గర ప్రస్తావన తీసుకొచ్చిండో లేదో తెలియదు. ఇక్కడ ఆనాడున్న మాజీ సీఎం కేసీఆర్ గారు కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు తట్టెడు మట్టి కూడా కాల్వల్లో తీయని దద్దమ్మవు ఇవాళ అసెంబ్లీకి రానవి నల్లగొండ పోయి మీటింగ్ పెట్టినావు. సిగ్గుండాలే ఈ ప్రాంత ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి
మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి కూకునబెట్టిలు. ఖబర్దార్ బిడ్డ, రానున్న ఎంపీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పి ఈ ప్రాంతం నుంచి ఇక్కడ మిమ్మల్ని పొందబెడతారని చెప్పేసి ఈ పార్టీ పక్షాన, ఈ ఉస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళు తప్పుతో పట్టిస్తూ ఉన్నారు ప్రపంచాన్ని. ఈ ట్రయల్ రన్ అయింది గౌరెల్లి ప్రాజెక్టు అంటూ ఉన్నారు. గౌరెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ అవడంటే కేవలం కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల బిల్లు ఇవ్వడానికి తప్ప ఈ ప్రధాన కాలువలు కాలే, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కాలే, లాస్ట్ 1,25,000 ఎకరాలు చివరి గుంట భూమికి మడికి వారే కాలువలే కాలే. మరి దాన్ని నీళ్లు 1.25 టీఎంసీల నీరే నింపారు. దాన్ని 8 టీఎంసీలు కట్టామంటారు. దీన్ని కూడా 8 టీఎంసీల నీళ్ళు కనుక నింపితే అది కూడా కూలిపోతుంది, తెగిపోతుందనే ప్రమాదం ఉన్నదని చెప్తాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మీకు గుర్తు చేద్దామని నేను ఆలోచించి నేను మీకు దృష్టికి తెస్తున్నా. 9/9/2007 నాడు రాజశేఖర రెడ్డి గారు ఇది ఫౌండేషన్ వేసి 17 ఏళ్ళలో మా 3 ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు రద్దు చేస్తారు, ఒక ప్రాజెక్టు నడవలాపుతారు, ఒక ప్రాజెక్టు మీద చెట్లు పెరిగినట్టు సర్కారు తుమ్మలు పెరుగుతాయి. ఇది మాకు చేసింది మీరు. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా టీఆర్ఎస్ జూనియర్ నాయకులారా, ప్రజాప్రతినిధులారా, మొన్న దిగిపోయినటువంటి కొంతమంది నాయకులారా, మీరు ఆలోచించాలి. మన ప్రాంతం చాలా దౌర్జన్యానికి గురైంది, చాలా వెనుకబాటు గురైంది. ఒకనాడు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పేరు మీద మనోళ్ళంతా ఆత్మహత్యలు, కేసులు ఇవన్నీ చేసుకున్నారు. తర్వాత 14 నుంచి మొన్న ఎన్నికలు జరిగే నాటికి 8-10 ఏళ్ళల్లో చాలామంది ద్రోహం చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఎల్లగొట్టారు. తర్వాత ఇది దొంగలకు సర్ది కట్టే పార్టీలాగా మారిపోయింది. ముఖ్యంగా ఇది బీఆర్ఎస్గా మారిపోయింది. అది టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ ఆ పార్టీలలో మీరు ఉండకూర్రి. ఉన్న ఈ అబద్ధాలు మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మకూర్రి. మన ప్రాంతం అనేది ముఖ్యం. మనం పుట్టింది ఇక్కడ, చచ్చేది ఇక్కడ, మన వారసత్వం మన భవిష్యత్తు పిల్లలకి ఇచ్చేది ఇక్కడ. ఆలోచించుర్రి పెద్ద మనసుతోని. వాళ్ళు ఏం చేస్తారు అనేది గుర్తించుర్రి. ఇప్పటికైనా మరి ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు గౌరెల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎట్లా పోతాయి అనేది కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఎలాంటి సోర్స్ లేదు. గౌరెల్లి నుంచి ఉస్నాబాద్ పోవాలంటే 5,000 ఎకరాలను పారిస్తుంది ఎల్లమ్మ చెరువు. ఎల్లమ్మ చెరువు ఉస్నాబాద్ నుంచి ఇందూరు దాకా వాటర్ ఇరిగేషన్ ఇస్తుంది, భూగర్భ జలాలను వేస్తుంది. ఇట్లా చెప్పాలంటే చాలా సమస్యలు మిగిలిపోయినాయి. మన పొన్న ప్రభాకర్ అన్న, శాసనసభ్యులు, మంత్రివర్యులు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మన సర్కార్ తుమ్మలు ఇవన్నీ ఈజీనాం. ఇక్కడికి మన ఇరిగేషన్ మంత్రిని తీసుకొద్దాం, ముఖ్యమంత్రిని కూడా తీసుకొద్దాం. మన ఉస్నాబాద్కు ఏదైతే మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ ఉన్నదో ఆ ఫౌండేషన్ కోసం ఇక్కడ గౌరెల్లి ప్రాజెక్టుకి వచ్చి చూసి అక్కడికి పోవలసినటువంటి అవసరం ఉన్నదని ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, నిర్వాసితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో ఒక అప్పీల్ చేసి ఇది చూపిద్దాం, అక్కడ చేపిద్దాం. రాబోయే ఎన్నికల వరకు ఇది ఓట్ల మాట కాదు, ఓట్ల కోసం మాట్లాడే విషయం కాదు. సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనగాంలో చెప్పింది వరద కాలువ అనే మాట. అప్పుడు సిపిఎం వాళ్ళ నినాదం ఉండే. సరే 44 ఏళ్ళైనా ఇలా ఇన్నే మూలకే ఉన్నది ఈ విషయం. కాబట్టి ఇప్పటికైనా మనం మేలుకుందాం. చిన్నపిల్లలు, విద్యార్థులు, మేధావులకు, రాబోయే తరాలకు ఇది ఉపయోగపడేది. దీన్ని మన బాధ్యత ఉన్నది అని తెలియజేస్తూ దీన్ని నిర్మించుకుందాం, దీన్ని సాధిస్తాం. సాధించిన తర్వాత ఓట్ల రాజకీయం అనేది ఓట్లప్పుడు ఎట్లా తెలంగాణ జనసభ 1990, 97, 98 నుంచి దీనికి బీజం వేసింది. ఆనాటి నుంచి ఇది రగులుతూ వచ్చింది.